ఆపరేషన్ అయ్యాక మీ ఇంట్లో కూడా ఇలా చెప్తున్నారా? సిజేరియన్ సెక్షన్ అయినా లేదా హిస్టెక్టమీ అంటే గర్భసంచి ఆపరేషన్ అయినా అసలు సర్జరీ అంటేనే మన సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్ లో కొన్ని కామన్ మిత్స్ ఉంటాయి. లెట్స్ డీకోడ్ దిస్ మిత్స్ టుడే. మీ డాక్టర్ అడ్వైస్ చేసినట్టు ఎర్లీ అంబులేషన్ అంటే ఆపరేషన్ అయిన వెంటనే త్వరగా లేచి నడవడం అంటూ చేస్తే మీ బాడీలో బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా సప్లై మంచిగా అవుతుంది. అలానే గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలానే కాన్స్టిపేషన్ రాకుండా ఉండి మోషన్ ఫ్రీగా అయ్యి మీకు రికవరీ అనేది ఫాస్ట్ గా అవుతుంది. ఈ అడ్వైస్ అనేది అన్నిటికంటే పెద్ద మిత్. బ్రెడ్ పాలు తీసుకుంటే మీ బాడీకి ఎటువంటి అవసరమైన న్యూట్రియంట్స్ ఉండవు. అలా కాకుండా మీరు నార్మల్ గా అంటే సర్జరీకి ముందు ఎటువంటి ఫుడ్ అయితే తీసుకున్నారో లైక్ మనం డైలీ తీసుకునే పప్పు, ఎగ్స్, చికెన్, ఫిష్, హై ఫైబర్ ఉండే వెజిటబుల్స్, ఫ్రూట్స్ అటువంటివి తీసుకోండి. అవి తీసుకుంటే మన బాడీకి కావాల్సినవన్నీ అంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండి మన బాడీ త్వరగా రికవర్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది అన్కాంప్లికేటెడ్ సర్జరీస్ తర్వాత సర్జరీ అయిన సెకండ్ డే స్నానం అనేది చేయొచ్చు. మీ డాక్టర్ పర్మిషన్ ఇచ్చాక స్టిచెస్ మీద వాటర్, సోప్ పెట్టి నీట్ గా క్లీన్ చేసుకుని క్లీన్ డ్రై క్లాత్ తో డ్రై చేసి ఉంచుకుంటే ఇన్ఫెక్షన్స్ రావు. ఇన్ఫాక్ట్ స్నానం చేయకపోతే కొత్త ఇన్ఫెక్షన్స్ ని కొని తెచ్చుకుంటాం. బనానా, పెరుగు ఇటువంటివి తినడం వల్ల జలుబు వస్తుందని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు. బట్ దట్ ఇస్ రాంగ్. జలుబు అనేది బయట నుంచి ఒక ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది తప్ప మనం తినే ఫుడ్ నుంచి రాదు. సో అటువంటివి అవాయిడ్ చేయడం అవసరం లేదు. అలానే కొన్ని ఫుడ్స్ లైక్ చికెన్, ఫిష్, ఎగ్స్ ఇవి తినడం వల్ల బాడీలో హీట్ పెరుగుతుంది అని అవి కూడా అవాయిడ్ చేయమంటారు. బట్ ఇన్ఫాక్ట్ ఈ ఫుడ్స్ ఆర్ హై ప్రోటీన్ ఫుడ్స్. అవి తీసుకుంటే స్టిచెస్ త్వరగా హీల్ అవుతాయి. నార్మల్ న్యాచురల్ బాడీ మూవ్మెంట్స్ వల్ల స్టిచెస్ అనేవి ఓపెన్ అవ్వవు. ఇన్ఫాక్ట్ నార్మల్ మూవ్మెంట్ ఉంటేనే స్టిచెస్ అనేవి త్వరగా రికవర్ అవుతాయి. నీళ్ళు ఎక్కువ తాగేస్తే పొట్ట ఉబ్బిపోయి స్టిచెస్ అనేవి ఊడిపోతాయని, స్టిచెస్ సరిగ్గా హీల్ అవ్వవని కూడా అంటూ ఉంటారు. బట్ వాటర్ ఇంటేక్ ఇస్ ద మెయిన్ కీ ఫర్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ. వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కాన్స్టిపేషన్ వస్తుంది, అలాగే డీహైడ్రేషన్ వచ్చి మన రికవరీ చాలా డిలే అవుతుంది. సో నెవర్ అవాయిడ్ హైడ్రేషన్. ఇంట్లో మన ఎల్డర్స్ చెప్పేది ప్రేమతోనే చెప్తారు. బట్ సర్జరీ తర్వాత రికవరీ కోసం మాత్రం ఈ మిత్స్ కాకుండా మీ డాక్టర్ అడ్వైస్ ని ఫాలో అవ్వాలి.